ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. సూఫీ గురువు చెప్పిన అద్భుతమైన కథ ఇప్పుడు చూద్దాం. ఈ కథ లోతుగా ఉంటుంది. మొత్తం లోతుగా వింటేనే అర్థమవుతుంది. ఒక పల్లెలో ఒక ప్రసిద్ధ గురువు నివసించేవాడు. అదే సమయంలో ముగ్గురు ప్రయాణికులు అతని దగ్గరకు వచ్చారు. ఓ మహానుభావ, మేము జీవితంలో నిజమైన శాంతి, జ్ఞానం అంటే ఏమిటో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. మాకు మార్గదర్శనం చేయండి అని ఆ గురువుగారిని కోరారు. అప్పుడు ఆ సూఫీ గురువు చిరునవ్వు నవ్వి ఒక బావి దగ్గరకు ఆ ముగ్గురిని తీసుకెళ్తాడు. మొదటి వ్యక్తిని పిలిచి నువ్వు ఏమి చూశావో చెప్పమంటాడు. అప్పుడు ఆ వ్యక్తి చూసి, గురుదేవా, ఆ బావిలో నాకు నా ప్రతిబింబం కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు గురువు నవ్వుతూ, అది నిజం. మనం జీవితంలో మొదటగా మనల్ని మనం తెలుసుకోవడం, మనలో ఉన్న బలహీనతలు, శక్తులు అర్థం చేసుకోవాలి. ఇది జీవితానికి మొదటి పాఠం అంటాడు. రెండవ వ్యక్తిని పిలిచి నువ్వు కూడా ఆ బావిలో చూసి నీకు ఏం కనిపించిందో చెప్పమంటాడు. నేను నీటిలో కదిలే నా ప్రతిబింబాన్ని చూశాను స్వామి అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నిజమే, నీ జీవితం కూడా నీటిలోని అలల్లాగానే మారుతూనే ఉంటుంది. మనిషి జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మార్పును అంగీకరించడం నేర్చుకోవాలి అని గురువు సమాధానమిచ్చాడు. ఇక మూడో వ్యక్తిని పిలిచి చూడమంటాడు. మూడో వ్యక్తి చూసి ఇలా అంటాడు, గురుదేవా, నేను నీటిని శాంతంగా చూస్తే లోతుగా ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది అంటాడు. అప్పుడు గురువుగారు ఇలా అంటాడు, అదే నిజమైన జ్ఞానం అని చెప్తాడు. మనం మనసును ప్రశాంతంగా ఉంచితే జీవితం మనకు అసలైన సత్యాన్ని చూపిస్తుంది. శాంతమైన ఆలోచనలు, భయాలు మనల్ని నిదానంగా ఆలోచించనివ్వవు. ధైర్యంగా, ఓర్పుగా ఉండాలి అని ఆ సూఫీ గురువు ఆ ముగ్గురికి జ్ఞానోపదేశం చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనల్ని మనం తెలుసుకోవడం ముఖ్యం. జీవితంలో మార్పును అంగీకరించడం నేర్చుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచితే నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఈ యొక్క కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.